సమానత్వం కోసం కాదు సార్, అవసరం. ఏంటి అవసరం? మా ఫ్రెండు ఊర్లో చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చాడు సార్. అంటే ఇప్పుడు సమానత్వం కోసం నువ్వు కూడా చెప్పా చేయకుండా హైదరాబాద్ నుంచి ఊరెళ్ళిపోతావా? లీవ్ కావాలా? కాదు సార్, జాబ్ కావాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా. నాకు కాదు సార్, మా ఫ్రెండ్కి. ఎవరు? ఆ ఊరు నుంచి పారిపోయి వచ్చినాడుగా? అవును సార్. ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివాడు సార్, కానీ 12 సబ్జెక్టులు ఉండిపోయాయి. ఒరే దాని డిగ్రీ అన్నారా, ఇంటర్ అని చెప్పు. సరే, ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాడా? చేయడు సార్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాడేదో తెలియక నీ దగ్గర ఉంటాడు, ఓకే, నువ్వెలా నా దగ్గర అంటున్నావు? అంటే చిన్నప్పుడు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు సాయం చేశాడు సార్. నేను తిరిగి సాయం చేస్తేనే సమానత్వం అవుద్ది కదా. మీరు ఎక్కడ దొరికాడు బాబు? అలాగే డిగ్రీ ఫెయిల్ వాడికి సాఫ్ట్వేర్ జాబ్ అలా ఇస్తాంరా? వాడేం చేయగలడు? సార్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఆఫ్టర్ ఆల్ ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవలేడా? ఒరేయ్, ఆ మాట కృషి ఉన్నోడికి రా, డిగ్రీ ఫెయిల్ అయినోడికి కాదు. సర్లే, ముందేమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళ నాన్న ఊర్లో ఎలక్ట్రీషియన్ సార్, అందులో వీడికి నైపుణ్యం ఉంది. చూడండి, సీసీ కెమెరాలు బిగించి వైర్లన్నీ బయట తీసి పెట్టేసినారు. ఈడ కూడా అంతే, వైర్లన్నీ బయట పెట్టినారు. ఒరేయ్, ఫ్యాన్లు స్విచ్లు బాగు చేసేవాడు సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేస్తాడరా? సార్, డోర్ డోర్కి పేపర్లు వేసే మన కలంగారు మన ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వలేదా? ఒరేయ్, ఆ డిగ్రీ ఫెయిల్ అయిన ఋషులతోనూ కలంగారితో పోల్చకరా, నీకు దండం పెడతాను. సరే సార్, ఆడికి జాబ్ ఇవ్వకపోతే నేను కూడా జాబ్ రిజైన్ చేస్తా. ఏంట్రా బెదిరింపా? లేదు, సమానత్వం. వాడు నాకు హెల్ప్ చేశాడు, నేను కూడా ఆడికి హెల్ప్ చేయాలి. లేదంటే ఏదో త్యాగం చేయాలి, నా జాబ్ త్యాగం చేస్తా. ఒరే నీకు దండం పెడతా, నువ్వు ఒక్కడు ఈ టీంలో పనిచేసేది, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను సంక్రాంతికి పోతారా? సర్లే, మేనేజ్మెంట్తో మాట్లాడి ఎలాగోలా జాబ్ ఇప్పిస్తాను, సరేనా? నువ్వు పోరా బాబు, నువ్వు పో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడనమాట. కర్మరా బాబు, కర్మ. అవును, అడగడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు? ఆ రోజు సగం మర్యాదలు చేశాను, మిగతా సగం మర్యాదలు చేయించుకోవడానికి వచ్చాడా? కాదు, జాబ్ జాయిన్ అవడానికి. ఓ, జాబ్ వచ్చిందా? కాదు, నేనే మా ఆఫీస్లో జాబ్ చూసా. ఏంటి, మీ ఆఫీస్లోనా? అవును. దొరికిందే ఛాన్స్. ఇప్పుడు సమానత్వం పేరు చెప్పి ఎలాగైనా వీడియో ఆఫీస్లో జాయిన్ అయితే వాళ్ళిద్దరి సంగతి చెప్తా. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఒరే మీ వాడికి జాబ్ ఇప్పించాక మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే మా వాడికి జాబ్ వేయించాం కదా సార్, సమానత్వం కోసం మా ఆవిడ కూడా జాబ్ వేయించమంటుంది సార్. సమానత్వమా? ఇప్పుడు మీ తరపున మీ ఫ్రెండ్ని మీ ఆఫీస్లో జాబ్ జాయిన్ చెప్పించారు కదా, అలాగే నన్ను కూడా మీ ఆఫీస్లో జాబ్ జాయిన్ చెప్పించండి. ఎందుకు? సమానత్వం. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా. అవును, రిజైన్ చేస్తాను. దేనికోసం? సమానత్వం కోసం. ఒరేయ్, రోజుకోసారి వచ్చి రోజుకొకరికి జాబ్ ఇమ్మంటున్నావు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నావా, లేకపోతే మోటార్ మోసే గోడౌన్ అనుకుంటున్నావా? ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. వచ్చేసారా? రండి, కూర్చోండి. కూర్చోండి. ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు మీ ఆఫీస్లో? దేనికి జాయిన్ అవడం? అదేంటి, మీ ఫ్రెండ్కి జాబ్ ఇప్పించారు కదా, నాకు కూడా ఇప్పించాలి కదా, సమానత్వం అని చెప్పాను. వాడు జాయిన్ అయితే నువ్వు కూడా జాయిన్ అవ్వాలా? అవును. ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. సార్, మా వాడికి జాబ్ ఇచ్చారు కదా, ఆ జాబ్ తీయించండి సార్. ఎందుకు? ఇప్పుడు మా వాడికి జాబ్ ఇవ్వడం వల్లే సమానత్వం కోసం మా ఆవిడ జాబ్ అడిగిందిగా, అదే వీడికి జాబ్ తీయించాం అనుకో మా ఆవిడకి కూడా జాబ్ ఉండదు, సమానత్వం కరెక్ట్గా ఉంటుంది. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా. అది నా బాధ.